సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు మేము తెలియజేయడం ఏమనగా, నిన్న కిషోర్ కుమార్ రెడ్డి అనుచరులు అందరూ కూడా ఇక్కడ వాల్మీకిపురం విఠలం దగ్గర ఒక ప్రచార రథాన్ని తగులబెట్టడం, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగులబెట్టినారని చెప్పడం హాస్యాస్పదం. మేము ఇన్ని సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఏ రోజు కూడా మేము ఇలాంటి చర్యలకు కానీ ప్రోత్సహించడం కానీ ఏ రోజు కూడా మా లైఫ్లో మేము చేయలేదు. అటువంటి మాకు ఈ మండలంలో ఎంతో అందరూ ఆదరిస్తున్నారు. ఈ మండలంలో వాళ్ళ వెహికల్ మేము ప్రచార రథాన్ని తగులబెట్టాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా మీకు ఇంకోటి గమనించాలా, ఇదే ప్రచార రథం 4 రోజుల ముందు ఇక్కడ పక్కన వాయిలపాడు పక్కన ఒక పల్లెలో పోవడం, అక్కడ జనరేటర్ హీట్ కావడం, 2-3 గంటల సేపు నిలిపేసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆ పల్లె వాళ్ళే మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మెయిన్ రోడ్లో అందులో నిప్పు పెట్టేంత సాహసం ఎవరు చేయరు. ఎందుకంటే ఎవరెవరు చూస్తారు కాబట్టి. ఇవన్నీ కూడా దానంతగా అంటుకోవడం, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రుద్దడం అనేది చాలా దారుణం. అదేవిధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా దూషిస్తూ మాట్లాడడం మేమందరము కూడా వాల్మీకిపురం మండల ప్రజలందరం కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము ఏ రోజు కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదు. మీరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీలేరులో సహకార సంఘ ఎన్నికలప్పుడు మా ప్రజెంట్ ఎంపీ గారిని, అదేవిధంగా అన్న చింతల రామచంద్రారెడ్డి గారిని ఎవరిని కూడా ఆ నామినేషన్లు కూడా ఏమీయకుండా వాళ్ళ నామినేషన్లు వేసి వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవడం అది దౌర్జన్యం కాదా? మీరు గురువింద గింజ సామెత మాదిరి చెప్తూ ఉన్నారు. ముందు మీరు చేసిండే అరాచకాలు, ఆరోపుడు టీడీపీ వాళ్ళ మీద ఎన్ని కేసులు బనాయించినారు, ఎంత సతాయించినారు అనేది ఇప్పుడు మీ వెనకంటి ఉండే టీడీపీ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. ఎవరు ఏం అవసరం లేదు. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో వాళ్ళే తెలుస్తారు. అదేవిధంగా మా వాల్మీకిపురం ప్రజానికానికి కానీ మా పీలేరు నియోజకవర్గ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం, మేము ఏ రోజు దౌర్జన్యాలకు పాల్పడిన సందర్భాలు లేవు, మేము ప్రోత్సహించము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రత్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గారు హింసాత్మక చర్యలు లేవని ఆయన అంటున్నాడు. 1987లో శివారెడ్డిని హత్యాయత్నం చేసినప్పుడు కానీ, లేదా అన్న పదవిలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపైన పెట్టించిన కేసులు అవి ప్రజలందరికీ తెలిసినవే. 2019లో ప్రజారథం నగిరిపల్లికి పోయినప్పుడు దాన్ని అడ్డుకొని కాల్ చేస్తాం, మా నగిరిపల్లికి రాకూడదు అని హుకుం జారీ చేసింది మీరు కాదా? ఇవన్నీ గమనించుకొని మన తెలుగుదేశం పార్టీ వర్గాలు శ్రేణులు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. కరోనా టైంలో 3 సంవత్సరాల్లో అన్నదమ్ములు ఇద్దరు కూడా, ఆయన మాజీ సీఎం కావచ్చు, ఈయన కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్రజలకు 10 మందికి కూడా అన్నం పెట్ల, మాసుకు లేలా, నువ్వు ఎవడన్నా ఉండాడా సచ్చినాడా బతికినాడా అని కూడా పట్టించుకోవాలా. ఈరోజు మాత్రం ఇద్దరు వచ్చి మేము ఎప్పుడు ప్రజల మనిషి అని సిగ్గు లేకన్నా మైకులో మాత్రం చెప్పుకుంటున్నారు. కొంచెం మీరు కూడా ఆలోచన చేయాలి. సిగ్గు మానం వదిలేసి కాదు రాజకీయం చేయాల్సింది, కొంచెం సిగ్గు మానంతో కూడా రాజకీయం చేయాలి. అనవసరంగా మీరు మాత్రం మా మీద మాత్రం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కొన్ని నోటు అదుపులో పెట్టుకొని రాజకీయం చేస్తే చాలా మంచిది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. నీ వెనకట్టి ఉండేవాడు వాడు చింతపల్లి శేషగాడు కావాల్సిన ఆగి పెట్టించింది వాడే, అన్నీ కూడా రాధిస్తారు. వాడు మైక్ ఎత్తుకొని ప్రజలకి అందరికీ బస్సులో వాళ్ళకి వీళ్ళకు చూసినా వైఎస్ఆర్ వాళ్ళు ఈ దౌర్జన్యం అంటున్నారు. మేము ఎప్పుడు దౌర్జన్యం చేయము. మేము ఎప్పుడు ప్రజల కోసము నిత్యము కష్టపడతా ఉంటాము. బీదా సాదకు అన్నం పెడతాము. కరోనా టైం నుండి కూడా ఇప్పుడు కంటిన్యూగా బిల్డింగ్ కూడా పక్కా బిల్డింగ్ కట్టించి ప్రజలకి అందరికీ రోజు 300-400 భోజనం పెట్టుకుంటుందండి. నువ్వు రెచ్చుకుంటూనే మాత్రాన మేమేం రెచ్చిపోము. రేపు మీరు రెచ్చిపోయేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు. బూతుల్లో 13వ తేదీ మీరు చేసే అరాచకాలన్నీ ప్రజలు దాన్నే మీకు నిరూపిస్తారు. ఆ దాంతో మళ్ళా వచ్చే నెల 4వ తేదీ కౌంటింగ్ అయిపోతానే మీరిద్దరు బ్యాగ్ సర్దుకొని మళ్ళీ హైదరాబాద్ ఖాయము.